మొలకెత్తుతేనా మొలకెత్తకపోతేనా नकली असली తెలుస్తుంది ఇది మేము గ్యారెంటీ 7 तारीख बोलते अभी 12 दिन भी नहीं हुआ इसको नकली मालूम हो गए उतना टैलेंटेड है 12 రోజులలోనే మొత్తం ఏం చేస్తాం కూడా మమ్మల్ని స్కాన్ చేస్తురా అరే మేమేం చెప్పినాం ప్రజలు మమ్మల్ని అడుగుతారు ఓపిక పట్టు 6 నెలలు నీకు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యుడు చెప్పి ఆ బుద్ధిని నేర్చుకోండి అనుభవించిన కడియం సిఆర్ మాట్లాడింది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ ఒక అవకాశం ఇవ్వండి మీ నకిలీ హామీలు మీరు ఏం చేసిర్రు రైతు బంధు ఎప్పుడేస్తారు అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మీరు సభ లోపల రోజు రామభజన లెక్క మా 6 గ్యారంటీలు జపం చేయాలి చేయండి మేము అమలు చేస్తాం మీరు జపం చేయండి చెప్తూనే ఉండాలి 6 గ్యారంటీలు అరే ఏం చూపిస్తావు రేపు చూడాలా మీరు రేపు చూస్తారు కదా నువ్వు అట్టే ముందే వాళ్ళు ఇప్పుడు మేము చెప్తున్నాం కదా ఇంకా అధికారంలో ఉన్నాం మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్లు అంటారు అట్లా ఉంటుంది గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లయితే అనుకుంటున్నారు ఇవన్నీ ప్రభుత్వం మారింది కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా అధికారం మారింది వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్కి అయినరు మైకులు కొడతాం ఈ వరకు కొడతాం ఏందది నడవదు ఇవన్నీ అయిపోయిన కాలం మారుతుంది మారాలి మారిన దాని ప్రకారంగా మళ్ళా 5 ఏళ్ళకు ప్రజలు ఏం చెప్తాం ఆలోచన చేద్దాం మిమ్మల్ని మార్పు కోరుకున్నారు ప్రజలు నియంత్రణతో నుంచి ప్రజాస్వామ్యం ఇనుప కంచెల నుంచి బహిరంగంగా ఇలా వేనా నేను ఇలా ప్రజావానికి నేనే వేనా మంత్రిగా ప్రజావానికి సంబంధించి అనేకమైనటువంటి పిటిషన్లు నిజంగానే ఒకవేళ మీరు బంగారు తెలంగాణ అందరికి బంగారు కోడిగుడ్లు తినిపిస్తే వేలవాని పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి జవాబు దాని మీద మాట్లాడండి మంత్రులు మాజీ మంత్రులే సత్వరం కాగలిగి సత్వరం అవుతాయి ఆలస్యం అవుతాయి అందులో కూడా కొన్ని అంశాలు పాలసీ మ్యాటర్ ఉంటాయి కొన్ని ఇమీడియట్గా అయ్యేటి ఉంటాయి కొద్ది నిర్లక్ష్యంతో కానీ ఉంటాయి అటువంటి అన్ని కేటగిరీస్ అవుతాయి కదా కొన్ని ఇప్పుడు మనకి సంబంధించి మేము డబుల్ ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పినాం ఇల్లు అప్లికేషన్ వచ్చింది మా పాలసీ అప్లికేషన్ రాగానే వాళ్ళకి అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం రేషన్ కార్డు వచ్చింది పెన్షన్ వచ్చింది ఉద్యోగం గురించి వచ్చింది లేదా ఇతరత్ర సమస్య ఉంది నిమిషంలో ఏదో ఒక ఉదాహరణకు ఒక సమస్య వచ్చింది మైనింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన హైర్ చేసుకున్న కార్లకు సంబంధించిన పేమెంట్ ఇవ్వలే వెంటనే డైరెక్టర్ ఆఫ్ మైన్స్ తోటి అక్కడ కూర్చొని మాట్లాడినాం ఫైనాన్స్ రిపోర్ట్ తోటి మాట్లాడినాం వాళ్ళకు 50-100 మంది బండ్లకు సంబంధించిన కిరాయి పేమెంట్ అయిపోతుంది అట్లా సమస్యలు పరిష్కరించడానికి ఇన్స్టెంట్ కాఫీ వేరుంటుంది పొద్దుగాల చాయ్ తర్వాత చేసుకునేది వేరుంటుంది చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేది వేరుంటుంది అన్ని రకాలు ఉంటాయి కదా దేనికి మా శాఖ ఏమైంది ఏం కాలేవు మేము ప్రయాణం ప్రారంభించినాడు చెప్పినాం 9 నాడు ప్రారంభించినాం 15 రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుదిడుకులు ఇష్యూస్ ఉంటాయి దాన్ని రివ్యూ చేసుకుంటాం 15 రోజుల తర్వాత దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం ఉచిత ప్రయాణం అది కాదు దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీ భవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు రేపు పొద్దున వాళ్ళన్న పుణ్యాత్తుడు సహకారం ఉంటే పక్క హోటల్లో అంతా వచ్చి మా కడుపు కొడుతున్నారు మా హోటల్లో బంద్ అవుతున్నాయంటే ఏం చేయాలి నేను చెప్పారు అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు అది మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం క్యాబినెట్లో కూడా చర్చ వచ్చింది ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుందని గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మా తెలంగాణ పౌరులు వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి మేము కూడా ఆలోచిస్తున్నాం మీకు అన్యాయం జరగకూడదు చూసే బాధ్యత మాది ఎక్కడ ఒక బస్సు తగ్గించాలి ఎవడాడు మూర్ఖుడు ప్రచారం చేసేది కొత్త బస్సులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పిన అందుకే 15 రోజుల ఫ్రీక్వెన్సీ పెంచడానికా లేకపోతే జరుగుతున్నటువంటి కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి వాటన్నిటిని రివ్యూ చేస్తాం 15 రోజులు అని చెప్పినాం బస్సులు ఎట్లా తగ్గిస్తామే రాంగ్ ప్రాపగండా చేస్తే నమ్మకండి ఇంకా 1-6 బస్సులు తీయాల్సి వస్తుంది బయటికి ఓవర్లోడ్ అవుతా ఉంది ఆక్యుపెన్సీ పెరిగింది పోయేటప్పుడు బిడ్డను తీసుకోవస్తుంది లేకపోతే భార్య పోయేటప్పుడు భర్తను కూడా తీసుకోవస్తారు అట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక అంశం జరిగినప్పుడు కొన్ని రకరకాల అంశాలు ఉంటాయి వాటన్నింటినీ రివ్యూ 15 రోజులు రివ్యూ చేస్తామని చెప్పినాం కదా
ఎందుకు తొందరపడుతున్నారు? 15 రోజులు ఒప్పుకోలేదా ఈ ప్రతిపక్షాలకు వాళ్ళకు వీళ్ళకు? బస్సులు తగ్గించిన ఒక రాంగ్ ప్రచారం, బస్సులలో జనం ఎక్కుతున్నారు, లేదు ఇది అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ద్వారా, ఇలా తెలంగాణ ఆటో కార్మికులారా, మీకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మీరు ఏదైనా సూచన చేస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం. మేము కూడా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చర్చ చేస్తూ ఉన్నాం అధికారులందరితో కూడా. మిమ్మల్ని కూడా పాత్రికేయులు కూడా అడుగుతున్నాం, ఏం చెప్తే వాళ్ళకి అన్యాయం జరగకుంటుంటారో తప్పకుండా మేము చేయడానికి సహకరిస్తాం. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కానప్పుడు చెప్పండి, వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా. మరి 10 రోజులు మరి 10 రోజులు ఇదేంత నిజంగానే 7 తారీఖు నాడు మంత్రులు 7 తారీఖు నాడు మంత్రుల ప్రమాణ స్వీకారం, 9 నాడు శాసనసభ్యులం, ఇవాళ 19 తారీఖు 10 రోజులు కాలేదు ఆయన. 10 రోజులకే ఓరు తాపకో మాట మాట్లాడుతారు. ఊతపదం ఓరు తిట్టినట్టు కాదు అది. పక్కా తెలంగాణ వాళ్ళు మాట్లాడి ఇంకా చాలా మాట్లాడారు రంగ రకాలని. అట్లా మాట్లాడుతూ మెల్లమెల్లగా యాసలకు వస్తాం మేము కూడా. పబ్లిక్ ఆ యాసనే నచ్చుతుంది. యాస మాట వచ్చు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బిడ్డలు మేమంతా కాబట్టి ఆ యాస 3016 నిరుద్యోగ వృత్తి కావచ్చు, ₹1,00,000 రుణమాఫీ కావచ్చు, దళితులు చెప్పమంటా లిస్టు. అరే అని అడిగి పబ్లిక్ అడిగే మార్పు కోరుకుంటారు. మళ్ళీ ఊరికే నేనేమన్నా 100 రోజుల టైం అడిగినామా? 6 గ్యారెంటీలకు 3 రోజులు చేస్తానమే. 2 చేసిన సంతోషం కూడా లేదు. చెప్తే కదా మొన్న ఇంకోటి 60 ఏళ్ళ మన చర్చలో జరిగిన రోజు 60 ఏళ్ళ గురించి మాట్లాడుతారు. మా ముఖ్యమంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి, దారం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖరరావు గారు, ఇంకెవరెవరు వాళ్ళంతా మంత్రులుగా తెలుగుదేశం పరిపాలన వాళ్ళని తిట్టుకుంటున్నట్టే కదా. అయినా పక్కకు వాళ్ళకి కనీసం శోషత లేదు. వాళ్ళంతా కూడా భాగస్వాములే కదా. మనం ఎందుకు కొట్లాడినాం? తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని. వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడతారు. మమ్మల్ని అంటారు ఇందిరమ్మ రాజ్యం. అరే మాది జాతీయ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడతాం. మీరు ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయంలో మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఏం చేశారో చెప్పుర్రి. మీరు దేశం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? మేము మాట్లాడతాం, మాది నేషనల్ పార్టీ.